గైస్ మహేష్ ఫ్రెండ్స్ తెలంగాణలో మనకు కానిస్టేబుల్ రాత పరీక్షకు సంబంధించి మార్కులు అనేది తెలపండి అని చెప్పి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుకు హైకోర్టు అనేది ఆదేశాలు అనేది జారీ చేసింది. సో దీనికి సంబంధించిన తాజా ఇన్ఫర్మేషన్ పూర్తిగా పరిశీలన చేద్దాం. ఓకే, పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థుల రాత పరీక్షల మార్కుల జాబితాను వెల్లడించాలని రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుకు శనివారం ఉమ్మడి హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. పరీక్షల్లో అర్హత అనర్హత సాధించిన అభ్యర్థులనే భేదం లేకుండా హాల్ టికెట్ల వారీగా మార్కులను ప్రకటించాలని చెప్పి స్పష్టం చేసింది. రాత పరీక్షల మార్కుల జాబితాను విడుదల చేసేలాగా పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుకు ఆదేశించాలంటూ అభ్యర్థులు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ చేపట్టిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. రాత పరీక్షలో ఇంటర్ స్థాయి సిలబస్కు మించి ఆంగ్ల విభాగంలో హై స్టాండర్డ్ క్వశ్చన్స్ అనేవి రావడం జరిగింది. అంతేకాకుండా తప్పుడు ప్రశ్నలు అయితే వచ్చాయని, తప్పుడు ఆప్షన్స్ అనేవి ఇవ్వడానికి సవాల్ చేస్తూ దాఖలైన అనుబంధ పిటిషన్ సైతం హైకోర్టు అనేది విచారించింది. ఈ ప్రశ్నలపై నిపుణుల కమిటీ అనేది తేల్చే వరకు కూడా శారీరక దాడి పరీక్షలు కానీ, కొలతలు కానీ, తుది రాత పరీక్షలు అనేవి మనకు నిర్వహించకుండా పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుకు ఆదేశించాలంటూ పిటిషన్లో హైకోర్టును అయితే అభ్యర్థించారు. అయితే దీనిపై న్యాయస్థానం స్పందిస్తూ సంబంధిత నోటిఫికేషన్ ద్వారా చేపట్టే కానిస్టేబుల్ పోస్టుల భర్తీ తమ తదుపరి ఆదేశాలకైతే లోబడి ఉంటుందని చెప్పి రిక్రూట్మెంట్ బోర్డుకు స్పష్టం చేసింది. పిటిషన్లు లేవనెత్తిన పలు అంశాలపై వివరణ కూడా బోర్డుకు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ అనేది మనకు 2 వారాలకు అయితే వాయిదా వేసింది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో తెలంగాణ కానిస్టేబుల్ ఎగ్జామ్ సంబంధించి ఎవరైతే క్వాలిఫై అయ్యారో, క్వాలిఫై కాని వారు ఉన్నారో వీరందరికీ కూడా ఎటువంటి భేదం అనేది చూపించకుండా మార్కులు అనేది మనకు చూపించాలని చెప్పి హైకోర్టు అనేది ఈ యొక్క పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుకి అయితే ఆదేశాలు జారీ చేసింది. అండ్ చాలా మంది అభ్యర్థులు కూడా పిటిషన్ అయితే దాఖలు చేశారు. ఏమని అంటే మనకు క్వశ్చన్స్ అనేవి చాలా హై స్టాండర్డ్లో, అంటే మనకు ఇంటర్ సిలబస్కి సంబంధించి ఇంకా హై స్టాండర్డ్గా క్వశ్చన్స్ అనేవి వచ్చాయని, చాలా వరకు క్వశ్చన్స్ మిస్టేక్గా ఉన్నాయని, ఆప్షన్స్ కూడా కరెక్ట్గా లేవని చెప్పి కూడా ప్రశ్న అయితే మనకు లేవనెత్తారు. సో దీనికి సంబంధించి కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఓకే, థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో మరిన్ని అప్డేట్స్ వచ్చిన వెంటనే మీకు తప్పకుండా అందిస్తాను. థ్యాంక్ యూ.